Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovuru. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ ఎంసీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ 5 గ్రాఫ్స్ టాపిక్ గ్రాఫ్ ట్రావర్సల్స్. ఈ వీడియోలో మనం డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ గురించి నేర్చుకుంటాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఒక గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్. ఈ టెక్నిక్ని ఉపయోగించుకుని మనం ఒక గ్రాఫ్కి సంబంధించిన స్పానింగ్ ట్రీని ఫైనల్ రిజల్ట్గా ప్రొడ్యూస్ చేస్తాం. స్పానింగ్ ట్రీ అంటే ఏ గ్రాఫ్ అయితే లూప్స్ లేకుండా ఉంటుందో దాన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్పేసి అంటాం. ఈ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం స్టాగ్ని ఉపయోగిస్తాం. మనం స్టాగ్ని ఉపయోగించుకునేటప్పుడు డిఎఫ్ఎస్ ట్రావర్సల్లో ఏ గ్రాఫ్ని అయితే ఉపయోగించుకుంటామో ఆ గ్రాఫ్కి ఎన్ని వెర్టిసెస్ అయితే ఉంటాయో ఆ వెర్టిసెస్ ఎన్ని అయితే ఉంటాయో అంతే స్టాక్ డేటా స్ట్రక్చర్ యొక్క సైజ్ అవుతుంది. స్టాక్ డేటా స్ట్రక్చర్ యొక్క సైజ్ అనేది అవుతుంది. దీన్ని ఉపయోగించుకుని మనం డిఎఫ్ఎస్ ట్రావర్సల్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ కిందనున్న ఆల్గరిథం ప్రకారం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టెప్ 1 డిఫైన్ స్టాగ్ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ముందు స్టాగ్ని డిఫైన్ చేద్దాం. ఆ డిఫైన్ చేసిన స్టాగ్ యొక్క టోటల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే గ్రాఫ్లో ఎన్ని వెర్టిసెస్ అయితే ఉంటాయో ఆ వెర్టిసెస్కి అది ఈక్వల్గా ఉంటుంది. స్టెప్ 2 సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ పర్ ట్రావర్సల్. మనం ఈ గ్రాఫ్లో ఏదో ఒక వెర్టెక్స్ని ట్రావర్సల్కి స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్న తర్వాత విజిట్ దట్ వెర్టెక్స్ అండ్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాగ్. ఆ వెర్టెక్స్ని విజిట్ చేసి దాన్ని మనం స్టాగ్లో ప్లేస్ చేద్దాం. స్టాగ్లో ప్లేస్ చేసిన తర్వాత విజిట్ ఎనీ వన్ ఆఫ్ ద నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఎ వెర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ స్టాగ్ అండ్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాగ్. మనం ఈ ఆల్రెడీ స్టాగ్లో పెట్టిన వెర్టెక్స్కి ఏవైతే అడ్జసెంట్ వెర్టిసెస్ ఉంటాయో అవి కూడా విజిట్ అవ్వని వెర్టిస్లు ఉంటాయో వాటిని తీసుకుని మనం స్టాగ్కి సంబంధించిన టాప్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత రిపీట్ స్టెప్ 3 until there is no new vertex to be visited from the vertex which is at the top of the stack. ఈ థర్డ్ స్టెప్ ఎంతవరకు చూస్తాము అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కింద ఒక వెర్టెక్స్ తీసుకున్నాం. ఆ వెర్టెక్స్కి నాన్ విజిటెడ్ వెర్టెక్స్ని పెట్టాం. ఆ పెట్టిన వెర్టెక్స్కి ఇంకేమైనా నాన్ విజిటెడ్ వెర్టిసెస్ ఉంటే వాటిని పెడతాం. అలాగా ఎంతవరకు అంటే మనం పెట్టిన వెర్టెక్స్కి అంటే స్టాగ్లో ప్లేస్ చేసిన వెర్టెక్స్కి ఎక్కడైతే ఇంకా కొత్త వెర్టెక్స్ విజిట్ చేయడానికి లేదో అంతవరకు కూడా మనం ఈ స్టెప్ అనేది రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. వెన్ దెర్ ఇస్ నో న్యూ వెర్టెక్స్ టు విజిట్ దెన్ యూజ్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ పాప్ వన్ వెర్టెక్స్ ఫ్రమ్ ద స్టాగ్. ఎప్పుడైతే మనం పెట్టిన వెర్టెక్స్కి ఇంక కొత్తగా విజిట్ చేయడానికి ఎటువంటి వెర్టెక్స్లు లేనప్పుడు ఏం చేస్తామంటే స్టాగ్లో పైన టాప్లో ఉన్న ఒక్కొక్క వెర్టెక్స్ని పాప్ చేసుకుంటూ వస్తాం. ఈ స్టెప్స్ 3, 4 and 5ని ఎంతవరకు మనం రిపీట్ చేస్తామంటే స్టాగ్ అనేది ఎంటీ అయ్యేంత వరకు మనం దీన్ని రిపీట్ చేయటం అనేది జరుగుతుంది. వెన్ ద స్టాగ్ బికమ్స్ ఎంటీ దెన్ ప్రొడ్యూస్ ఫైనల్ స్పానింగ్ ట్రీ బై రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఎప్పుడైతే ఈ స్టాగ్ అనేది ఎంటీ అయిపోతుందో అప్పుడు మనకి ఫైనల్ స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. ఈ ఫైనల్ స్పానింగ్ ట్రీ కూడా ఎలా ఉంటుందంటే గ్రాఫ్లో ఏ వెడ్జెస్ని అయితే మనం యూజ్ చేయలేదో యూజ్ చేయని వెడ్జెస్ అన్నిటినీ కూడా అది రిమూవ్ చేసి ఒక స్పానింగ్ ట్రీని అది ప్రొడ్యూస్ చేసి మనకి చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ దీన్నే మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గ్రాఫ్ని తీసుకుందాం. ఈ గ్రాఫ్ని ఉపయోగించుకొని మనం డిఎఫ్ఎస్ని రాద్దాం. ఈ గ్రాఫ్లో మొత్తం ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 మొత్తం 7 ఉన్నాయి కాబట్టి స్టాగ్ యొక్క సైజ్ కూడా మనకి ఇక్కడ 7 ఉంటుంది. చూడండి 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్లో ఒక స్టార్టింగ్ వెర్టెక్స్ని తీసుకుని దానికి సంబంధించిన ఒక్కొక్క అడ్జసెంట్ వెర్టెక్స్ని స్టాగ్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఎంతవరకు అంటే మళ్ళీ మనం తీసుకున్న వెర్టెక్స్కి కొత్తగా ఇంకా ఏ వెర్టెక్స్ని విజిట్ చేయలేము అనుకునేంత వరకు కూడా మనం దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్టెప్లో చూడండి ఏ అనేది తీసుకున్నాను. దీనికి అడ్జసెంట్ ఫస్ట్ ఏ అని తీసుకుని ఇది విజిటెడ్ అని చెప్పేసి స్టాగ్లో ప్లేస్ చేశాను. ఈ ఏకి అడ్జసెంట్ వెర్టెక్స్ని నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానంటే బీని విజిట్ చేసి బీని కూడా తీసుకెళ్ళి నేను స్టాగ్లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ బీకి అడ్జసెంట్ వెర్టెక్స్ని తీసుకుంటున్నాను. బీకి నేను సీని అడ్జసెంట్ వెర్టెక్స్ కింద తీసుకున్నాను. ఈ సీని విజిట్ చేసి దీన్ని నేను
సిలో స్టాగ్లో ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ సి నుంచి అడ్జసెంట్ వెర్టెక్స్ కింద ఈని తీసుకున్నాను. దీన్ని విజిట్ చేసామని చెప్పేసి దీన్నేమో స్టాగ్లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఈ నుంచి వెర్టెక్స్ని తీసుకున్నాం. ఈ నుంచి వెర్టెక్స్ ఎవరున్నారు? డి. ఆ డీని తీసుకెళ్ళి మళ్ళీ నేను దాన్ని స్టాగ్లో ప్లేస్ చేశాను. స్టాగ్లో ప్లేస్ చేసిన తర్వాత డి నుంచి మళ్ళీ నేను ఒక న్యూ వెర్టెక్స్ని చూద్దాం అనుకుంటున్నాను. కానీ డి నుంచి చూడండి ఏ, బి, సి, ఈ అన్నీ కూడా విజిట్ అయినవి. యాక్చువల్గా డి నుంచి ఏ, డి నుంచి ఈ ఉన్నాయి, రెండు కూడా విజిట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తానంటే బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం. బ్యాక్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? స్టాగ్లో టాప్లో ఏదైతే ఉందో, స్టాగ్లో టాప్లో ఇప్పుడు ఎవరైనా డి ఉన్నారు కదా, డీకి నుంచి మనం ఏం చేసుకుంటూ వస్తాం అంటే పాప్ చేసుకుంటూ వస్తాం. దాని నుంచి మనం ఒక్కొక్క వెర్టెక్స్ని రిమూవ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇప్పుడు డీకి ఇంకేమీ కొత్త వెర్టెక్స్ లేదు కాబట్టి విజిట్ చేయడానికి నేను డీని స్టాగ్ నుంచి తీసేసాను. నెక్స్ట్ డి నుంచి ఈకి వచ్చాం. ఈ నుంచి కొత్తగా వెర్టెక్స్ ఏముంది అంటే ఎఫ్ ఉంది. ఈ నుంచి ఎఫ్ ఉంది కాబట్టి నేను ఎఫ్ని మళ్ళీ దాన్ని టాప్లో ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫ్ నుంచి ఏమన్నా విజిట్ అయ్యే వెర్టెక్స్ ఉందా అంటే కొత్త వెర్టెక్స్ ఇక్కడ జీ ఉంది. జీని తీసుకెళ్ళి మళ్ళీ నేను దీంట్లో ప్లేస్ చేశాను. మళ్ళీ జీ నుంచి ఎక్కడైనా కొత్త వెర్టెక్స్లోనే విజిట్ చేయడానికి అంటే ఏమీ లేవు, మొత్తం అన్ని వెర్టెక్సెస్ని కూడా మనం ఇక్కడ విజిట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ ట్రాకింగ్ ఉపయోగించుకొని ఒక్కొక్క వెర్టెక్స్ని పాప్ చేసుకుంటూ వస్తాం. జీ నుంచి ఏమైనా ఉన్న వెర్టెక్స్ లేదు కాబట్టి మనం స్టాగ్లోంచి రిమూవ్ చేసేసాం. అప్పుడు ఎక్కడికి వచ్చాం? ఎఫ్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఎఫ్ నుంచి ఏమన్నా ఉన్నాయా? వెర్టెక్స్లు అన్నీ విజిట్ అయిపోయాయి కాబట్టి ఎఫ్ని కూడా నేను ఏం చేస్తానంటే స్టాగ్ నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఈ దగ్గరికి వచ్చాం. ఈ నుంచి కూడా కొత్తగా ఏమీ విజిట్ అయ్యే వెర్టెక్స్ లేదు కాబట్టి ఈని కూడా నేను స్టాగ్లోంచి రిమూవ్ చేసేసాను. అలాగే నెక్స్ట్ ఎక్కడికి వచ్చానంటే సి దగ్గరకు వచ్చాను. సి దగ్గరికి వచ్చిన తర్వాత సి నుంచి ఏమన్నా ఉందా అని మళ్ళీ చెక్ చేశాను. కొత్తగా విజిట్ అవ్వడానికి లేదు కాబట్టి సిని కూడా నేను స్టాగ్ నుంచి పాప్ చేసేసాను. నెక్స్ట్ సి నుంచి బి దగ్గరికి వచ్చాం. బి నుంచి కూడా కొత్తగా విజిట్ చేయవలసిన వెర్టెక్స్ ఏమీ లేదు కాబట్టి బీని కూడా నేను స్టాగ్ నుంచి రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా చివరిలో ఏ ఉంది. ఏ నుంచి ఏమీ విజిట్ చేయడానికి లేదు కాబట్టి మళ్ళీ నేను బ్యాక్ ట్రాకింగ్ ఉపయోగించి ఏని కూడా స్టాగ్ నుంచి రిమూవ్ చేసాను. ఇప్పుడు చూడండి స్టాగ్ మొత్తం ఎంటీ అయిపోయింది. ఎప్పుడైతే స్టాగ్ ఎంటీ అయిపోయిందో డిఎఫ్ఎస్ ట్రావర్సల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా ఇక్కడ ప్రొడ్యూస్ అయిందే స్పానింగ్ ట్రీ అంటే ట్రీ వితౌట్ ఎనీ లూప్స్. ఇలా మనకు ఒక స్పానింగ్ ట్రీ అనేది ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకుని డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లాగానే మనం ప్రోగ్రామ్ని కూడా రాసుకోవటం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక గ్రాఫ్ని తీసుకున్నాను. ఆ గ్రాఫ్లోనేమో 0, 1, 2, 3, 4 అనేవి నోట్స్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ విజిటెడ్ స్టాగ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5 ఇక్కడ 5 ఏమో సైజ్ ఆఫ్ ద స్టాగ్ విజిటెడ్. అంటే నేను విజిట్ అయినవన్నీ కూడా విజిట్లో పెట్టుకుంటాను. దాని యొక్క అడ్జసెంట్కి సంబంధించినవన్నీ కూడా నేను ఇక్కడ స్టాగ్లోకి పుష్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఫస్ట్ నేను 0ని తీసుకున్నాను. 0 విజిట్ అయిపోయింది కాబట్టి 0ని నేను విజిటెడ్లో ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత 0కి అడ్జసెంట్ అవుతున్నారంటే 1, 2 అండ్ 3. ఈ 1, 2 అండ్ 3ని నేను ఏం చేశానంటే స్టాగ్లో ప్లేస్ చేశాను. స్టాగ్లో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 నుంచి ఏమైనా అడ్జసెంట్ వెర్టిసెస్ ఉన్నాయో చూస్తాను. 1 నుంచి ఎవరున్నారు? 0 అండ్ 2 రెండు ఉన్నాయి. ఆల్రెడీ 0 విజిట్ అయిపోయింది కాబట్టి 2 కూడా స్టాగ్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 1ని రిమూవ్ చేసేస్తాం, విజిటెడ్లోకి పంపించేస్తాం. అంటే 1 నుంచి కూడా మనం కొత్తగా ప్లేస్ చేయడానికి ఏమి న్యూ వెర్టెక్స్ అనేది లేదు. నెక్స్ట్ 2ని చూస్తాం. 2ని విజిటెడ్ కింద తీసుకుని 2ని మనం స్టాగ్లోంచి రిమూవ్ చేసి విజిటెడ్ దాంట్లో ప్లేస్ చేస్తాం. 2కి అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరున్నారు అంటే 4 ఉంది కాబట్టి 2ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో టాప్లో నేను 4ని ప్లేస్ చేశాను. 4ని ప్లేస్ చేసిన తర్వాత 4 నుంచి ఏమైనా కొత్తగా చూడటానికి వెర్టిసెస్ ఉన్నాయా అనేది ఇక్కడ చూద్దాం. 4ని విజిట్ అయిన తర్వాత 4 నుంచి ఓన్లీ 2 మాత్రమే ఉంది. అంటే ఇంకా 4 నుంచి కొత్తగా నేను ఏమీ వెర్టెక్స్ని విజిట్ చేయలేను కాబట్టి ఏం చేశాను? 4ని కూడా నేను తీసుకెళ్ళి విజిటెడ్లో ప్లేస్ చేశాను. విజిటెడ్లో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్జసెంట్ ఎవరున్నారంటే 3 ఒకటే ఉంది స్టాగ్లో. 3 నుంచి ఏమైనా అడ్జసెంట్ ఉన్నాయంటే 0 ఉంది. 0 ఆల్రెడీ విజిటెడ్లో ఉంది కాబట్టి నేను 3ని కూడా స్టాగ్లోంచి రిమూవ్ చేసి విజిటెడ్లో దాన్ని ప్లేస్ చేసేస్తాను. ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం అన్ని నోట్స్ని విజిట్ చేశాను. అలాగే స్టాగ్ కూడా ఎంప్టీ అయిపోయింది. అంటే ఇక్కడతోటి నాకు డిఎఫ్ఎస్ అనేది
డిఎఫ్ఎస్ ట్రావర్సల్ అనేది ఇక్కడతోటి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను విజిట్ చేసిన వెర్టిసెస్ యొక్క ఆర్డర్ చూడండి, 0 1 2 4 3 అనే ఆర్డర్లో నేను వాటిని విజిట్ చేశాను. ఇలాగా సేమ్ ఇలాగే మనం ప్రోగ్రామ్ని కూడా రాసుకుంటాం. ఇది మన డిఎఫ్ఎస్కి రాసుకున్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలోనేమో మనం ఒక ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. అంటే మనం తీసుకున్న గ్రాఫ్లో ఏ నోడ్ దేనికి కనెక్ట్ అయి ఉందో చెప్పడం కోసం ఒక ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ స్టాగ్ విజిటెడ్. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం చూడండి, స్టాగ్ విజిటెడ్ తీసుకుంటాం. ఎన్ ఏమో ఈ 20లో ఎన్ని కావాలంటే అన్ని ఉపయోగించుకోవడానికి, ఐజే ఏమో ఫర్ లూప్స్ కోసం, స్టాగ్ ఎప్పుడు టాప్ -1కి ఈక్వల్ అయి ఉంటుంది కాబట్టి టాప్ -1 అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్నదేమో ఇది ఒక కాల్డ్ ఫంక్షన్. దీనికి సంబంధించిన కాలింగ్ ఫంక్షన్ అనేది మెయిన్లో ఉంటుంది. దాని నుంచి మనం వెళ్దాం. మెయిన్ ఫంక్షన్లో బి అనేది ఒకటి తీసుకున్నాను. అంటే స్టార్టింగ్ వెర్టెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పడం కోసం నేను బి అనేది ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎంటర్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్, మొత్తం మనం తీసుకున్న 20లో ఎన్ని వెర్టిసెస్ కావాలో అని చెప్పేసి అడిగింది. నేనేమో 4 వెర్టిసెస్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఎస్ ఆఫ్ ఐ విజిటెడ్ ఆఫ్ ఐ, అంటే ఫర్ లూప్ని ఉపయోగించుకుని స్టాగ్ని విజిటెడ్ని రెండింటిని కూడా నేను ఏం చేశానంటే 0కి ఈక్వల్ చేసేసాను. ఈక్వల్ చేసిన తర్వాత ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో డేటాని ఇక్కడ తీసుకున్నాను. అంటే 1 2 3 4 అని ఇక్కడ 1 2 3 4 అని చెప్పి తీసుకుని రోస్ అండ్ కాలమ్స్ని ఫిల్ చేశాను. ఈ 1 అని ఎక్కడైతే ఉందో ఇవన్నీ ఏం చెప్తాయంటే నేను తీసుకున్న వెర్టెక్స్కి సంబంధించిన ఎడ్జసెంట్ నోడ్స్ అనమాట. ఇవి ఇంకా క్లియర్గా డిస్ప్లే అవ్వడానికి నేను ఏం చేశానంటే ఎడ్జసెంట్ నోడ్స్ని డిస్ప్లే చేయడానికి ఈ లాజిక్ని రాసుకున్నాను. అప్పుడు మనకి క్లియర్గా 1కి ఎడ్జసెంట్ ఎవరంటే 2 3, 2కి ఎడ్జసెంట్ ఏమో 4, 3కి ఎడ్జసెంట్ ఏమో 2 4, 4కి ఎడ్జసెంట్ ఏమో 1 2 అని చెప్పేసి రాసుకున్నాం. ఇందాక మనం గ్రాఫ్లో చూసాం చూడండి, 1కి ఏమి ఎడ్జసెంట్ ఉన్నాయి, 2కి ఏమి ఎడ్జసెంట్ ఉన్నాయని చెప్పేసి డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసుకున్నాం. ఇక్కడేమో ఇలాగ మనం నంబర్లు ఉపయోగించుకుని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్టార్టింగ్ వెర్టెక్స్ని ఇస్తాం. అంటే ఏ వెర్టెక్స్ నుంచి నేను విజిట్ చేయాలనుకుంటున్నానో ఆ వెర్టెక్స్ని ఇచ్చి ఫస్ట్ దాన్ని స్టాగ్లో ప్లేస్ చేసి స్టాగ్ నుంచి విజిటెడ్లోకి పంపిస్తాను. దానికి సంబంధించిన లాజిక్ ఇది. ఇది కంటిన్యూ చేయడానికి డిఎఫ్ఎస్ ఆఫ్ వి అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక కాలింగ్ ఫంక్షన్ రాశాను. దీనికి సంబంధించిన కాల్డ్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనకి ఉంది. ఇది మనం స్టార్టింగ్లో చూసాం. ఇందులో మనం ఏం చేస్తామంటే మన స్టార్టింగ్ వెర్టెక్స్ని తీసుకున్న తర్వాత ఇదేమో వెర్టెక్స్కి సంబంధించిన అడ్జసెంట్ నోడ్స్ని స్టాగ్లో ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే దానికి తీసేస్తుంది. ఇంకా విజిట్ చేయడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు దాన్ని స్టాగ్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 3 తీసుకున్నాను. 3ని స్టాగ్లోంచి ప్లేస్ చేసాం. స్టాగ్లోంచి బయటకి రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత 3కి సంబంధించిన అడ్జసెంట్ నోడ్స్ ఎవరు 2 4. ఈ 2 4ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. ప్లేస్ చేసుకున్న తర్వాత స్టాగ్లో నెక్స్ట్ ఎవరున్నారు, టాప్లో 4 ఉన్నారు. 4కి సంబంధించిన 4 నుంచి కొత్తగా ఏమైనా అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయేమో చూసి 4ని స్టాగ్లోంచి రిమూవ్ చేసేసి దానికి సంబంధించిన అడ్జసెంట్ నోడ్స్ని మనం ఇప్పుడు దాంట్లో ప్లేస్ చేస్తాం. అలాగే 4ని స్టాగ్లోంచి రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది 2 ఉంది. 2కి అడ్జసెంట్ ఎవరున్నారు, 2కి అడ్జసెంట్ ఎవరున్నారు 4 4 ఆల్రెడీ విజిటెడ్. 4కి సంబంధించి 1 2లో 1 ఉంది కాబట్టి 1ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. అంటే 4ని రిమూవ్ చేసేసి 4 ప్లేస్లో 1ని రాసాం. ఆల్రెడీ 2 విజిటెడ్ కాబట్టి 4కి ఇంకా 1 ఉంది. నెక్స్ట్ 2కి 1 నుంచి ఇంకేమున్నాయో అడ్జసెంట్ నోడ్స్ని చూద్దాం. 1 నుంచి 2 3, 2 3 ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి 1ని ఏం చేస్తున్నాం మనం స్టాగ్లోంచి రిమూవ్ చేసేస్తున్నాం. స్టాగ్లోంచి రిమూవ్ చేసినప్పుడు ఇంకా ఎవరు ఉన్నారు 2 ఉన్నారు. 2కి అడ్జసెంట్ ఎవరు 4. 4 ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి అంటే ఇంక కొత్తగా విజిట్ అవ్వడానికి ఏమీ లేదు కాబట్టి 2ని కూడా నేను స్టాగ్లోంచి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేస్తే చివరికి నాకు స్పానింగ్ ఆర్డర్ ఎలా వచ్చిందంటే 3 4 1 2 అని చెప్పేసి వచ్చింది. ఇది నిజంగానే మనకి రన్ అవుతుందో లేదో ఒకసారి మనం ప్రోగ్రామ్ రూపంలో ఇక్కడ ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం రాసుకున్న ప్రోగ్రామే మనం ఇక్కడ చూస్తున్నాం. సేమ్ ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం.
నేను ఫస్ట్ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను, సక్సెస్ వచ్చింది. తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎన్ని వెర్టిసెస్ తీసుకున్నాం, ఇందాక తీసుకున్నట్టుగానే 4 వెర్టిసెస్ని తీసుకున్నాం. అలాగే గ్రాఫ్ ఇందాక నేను ఏదైతే డేటా ఇచ్చానో గ్రాఫ్లో సేమ్ అదే డేటా ఇస్తున్నాను. 0 1 1 0, నెక్స్ట్ 0 0 0 1, తర్వాత 0 1 0 1, నెక్స్ట్ 1 1 0 0. ఇందాక నేను ఇచ్చిన డేటా మ్యాట్రిక్స్నే మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీని యొక్క అడ్జసెన్సీ నోట్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి, 1కి 2 3, 2కి 4, 3కి 2 4, 4కేమో 1 2. ఇప్పుడు స్టార్టింగ్ వెర్టెక్స్ ఇక్కడ కూడా నేను 3 ఇస్తాను. 3 ఇచ్చినప్పుడు ఇందాక వచ్చినట్టుగానే ఆన్సర్ వచ్చిందో చూడండి, 3 4 1 2 అని చెప్పేసి వచ్చింది. ఇలాగ మనం డిఎఫ్ఎస్ని ఉపయోగించుకొని ఒక గ్రాఫ్ని ట్రావర్స్ చేసి మనం దానికి సంబంధించిన స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది డిఎఫ్ఎస్. థ్యాంక్ యూ.